హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. దివ్యల మాధురి, రీతు వీళ్ళిద్దరికి ఎక్కడ పడకుండా అయింది. అయితే అందరూ ఒక రూమ్లో కూర్చుంటారు. అక్కడ కూర్చుంటే ఆడ కూర్చున్నప్పుడు లోపల మీరు లైట్లు ఆఫ్ చేశాక లైట్లు ఆఫ్ చేసి తర్వాత లైట్లు ఉదయం కూడా లైట్లు ఆఫ్ అయిన వరకు అస్సలు మీరు మాట్లాడకండి. మేము బిగ్ బాస్కి గేమ్స్ ఆడడానికి వచ్చాము, హెల్త్ పాడు చేసుకోవడానికి రాలని అరుస్తూనే ఉంటుంది మన మాధురక్క గురించి తెలిసిందే. ఏమన్నా అరుస్తుందా? వామ్మో ఘోరంగా అరుస్తుంటుంది, అరుస్తూనే ఉంటుంది. రైతు ఏమంటుంది, రూల్ ఉందా అని అడుగుతుంది. బిగ్ బాస్ ఏమన్నా రూల్ పెట్టాడా అని అంటాడు. బిగ్ బాస్ రూల్ పెట్టలేడు. ఓకే, మేము హెల్త్ పాడు చేసుకోవడానికి అరుస్తూనే ఇట్లా అరిసే హెల్త్ పాడు చేసుకుంటారు అట్లా కదా అని అంటే, బిగ్ బాస్ రూల్ ఉందా అని అడుగుతున్నావు అని మాట్లాడుతుంటారు. అదైతే పెద్ద గొడవ. ఇంకా ఎట్లా రీతుని డెమాండ్ని ఎక్కడ తిరిగి దూరం చేయాలని ఫిక్స్ అయి ఉంది. ఎవరు? మన మాధురి గారు ఎట్టి వయసు ఎంత ప్రతి దానికి గొడవ చేస్తుంది, ప్రతి దానికి గొడవ. ఏమన్నా గొడవనా? అమ్మో దేవుడా! రీతుని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళిద్దరిని దూరం చేయాలి, రీతుని ఎలిమినేట్ చేయాలని ఒక టాస్క్ ఉందని నాకు అనిపిస్తుంది. ఏ దానికన్నా అరుస్తూనే ఉంది. ఎందుకు అరుస్తుందో అంతగానో అని అనిపించింది. అమ్మో దేవుడా, భయం అవుతుంది. నిజంగా బిగ్ బాస్ హౌస్లో అందరికీ ఒక మినీ యుద్ధం లాగానే చేస్తుందని అనుకోవచ్చు. మీరేమనుకుంటున్నారు? మాధురి గురించి ఒక వర్డ్ చెప్పాలంటే మీరేమనుకుంటారు? ఓకే, గుడ్ అంటారా, బ్యాడ్ అంటారా చెప్పండి. రీతు గురించి చెప్పాలనుకున్నా కూడా రీతు గురించి చెప్పండి. డెమాన్ అందరి మధ్యలో సతమతం అయిపోయి ఏదో డిప్రెషన్కి పోయినట్టు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? కమెంట్ చేయండి.